It's not just skin care, it's cell care. Shop now. అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రభావిత గ్రామాలు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫార్మా పరిశ్రమలో భూములు కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలు రోడ్డున పడతాయని గగ్గోలు పెట్టారు జనం. అయితే భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నిర్వాసిత ప్రాంతాల్లోని జనం అనుమానాలను నివృత్తి చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పెట్టుబడులకు గేమ్ చేంజర్గా భావిస్తున్న బల్క్ డ్రగ్ పార్కుపై తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత వ్యక్తమైంది. నక్కపల్లి మండలంలోని 8 తీర ప్రాంత గ్రామాల పరిధిలో సుమారు 1500 ఎకరాల్లో పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసి సన్నాహాలు చేస్తోంది. ఇందులో 700 ఎకరాలకు సంబంధించి 2.5 ఏళ్ల కిందట మొదటి విడత ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. బల్క్ డ్రగ్ పార్కుకు మరో 814 ఎకరాలకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది ప్రభుత్వం. ఏపీఐఐసి, పర్యావరణం, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమక్షంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. సిహెచ్ఎల్ పురం, పెదతీనార్ల, ఎన్ నర్సాపురం, ఉపమాక, ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామాల పరిధిలోని వేలాది మంది బహిరంగ సభకు హాజరయ్యారు. పబ్లిక్ హియరింగ్లో వ్యతిరేకతను ముందుగానే గుర్తించిన యంత్రాంగం నిర్బంధ వాతావరణం సృష్టించింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిర్వాసితులకు సంబంధించి 15 నుంచి 20 మంది తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే బల్క్ డ్రగ్ పార్కుకు తమ భూములు ఇచ్చేది లేదంటూ ఆయా గ్రామాల రైతులు, మత్స్యకారులు ఆందోళనకు దిగారు. నిర్వహిస్తుంది పబ్లిక్ హియరింగ్. ఎవరైనా వెళ్ళి తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకునేటటువంటి అవకాశం కల్పించాలి. కానీ మీరు ఈ రకంగా గృహ నిర్బంధం చేయడం న్యాయం కాదు, సమంజసం కాదని చెప్పేసి అడిగాను. అడిగితే పై అధికారుల ఆదేశాలని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఇది చూస్తే పై అధికారుల యొక్క ఆదేశాల కంటే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర హోంమంత్రి గారి యొక్క ప్రాపకం కోసం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా పాకులాడుతున్నట్టుగా కనబడతా ఉంది. హోంమంత్రి సొంత నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న బల్క్ డ్రగ్ పార్క్ తమకు ప్రాణాంతకంగా మారుతుందని మత్స్యకారులు తిరగబడ్డారు. అనిత ఫ్లెక్సీని చెప్పుతో కొట్టి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అనంతరం నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట జనం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జాతీయ రహదారిపై వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడంతో గందరగోళం ఏర్పడింది. మత్స్యకారులు తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము జీవనోపాధి కోల్పోయి వీధిన పడతామన్నారు. ప్రజాభిప్రాయం చెప్పేందుకు వచ్చిన వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ, వామపక్ష పార్టీల నాయకుల్ని అరెస్టు చేశారు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 5000 ఎకరాల భూములను ప్రభుత్వం సమీకరించింది. ఎకరాకు 18 లక్షల రూపాయలు, నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ప్యాకేజీ వర్తింపజేస్తామని హామీలు లభించాయి. అయితే వాటిలో చాలా వరకు ఇప్పటికీ అమలు కాలేదనే ఆరోపణలున్నాయి. నిర్దిష్టమైన హామీ, నోటిఫికేషన్ ఇవ్వకుండా బలవంతంగా భూములు సేకరించడానికి అధికారులు సిద్ధమయ్యారన్నది మరో అభ్యంతరం. ఇందులో భాగంగానే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. గతంలో తీసుకున్న భూములకే పరిహారం ఇవ్వలేదని, మళ్లీ ఏ విధంగా కూటమి ప్రభుత్వం భూసేకరణ జరుపుతోందని తిరగబడ్డారు జనం. అక్కడ వాళ్ళు ఎన్నో ధర్నా చేసి అక్కడి నుంచి వాళ్ళు మాకు వద్దు అని చెప్పితే ఈ రోజు నక్కపల్లి ప్రజలు స్వాగతిస్తారండి. దీన్ని నక్కపల్లి ప్రజలు ఎందుకు స్వాగతిస్తారండి? మేము కూడా రైతులమే కదా, మేము కూడా చేసుకోవాలి కదా వ్యవసాయం. రేపు పొద్దున్న ఫ్యూచర్ లో మనం అన్నం తినాలి కదండి. ప్లాస్టిక్ టీవీ తినాం కదా, అన్నమే తినాలి కదా. ఒక అమరావతికి రాజధాని అని చెప్పేసి కొన్ని కోట్లము అన్ని భూములు తీసుకున్నారు, ఇంకా తీసుకుంటూనే ఉన్నారు. అవన్నీ 3 పంటలు పండే భూములు అవన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా, పరవాడ, అచ్యుతాపురం అవన్నీ మందుల కంపెనీలేనండి. మందుల కంపెనీలకు మాకు లోటే లేదు. మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణలోనూ రాజకీయ పక్షాలు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశాయి. ప్రజలకు అన్యాయం చేసే బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తున్నామని వైసీపీ ప్రకటించింది. రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగానే పబ్లిక్ హియరింగ్లో ఆందోళనలను ప్రోత్సహించాలని టీడీపీ విమర్శలు చేసింది. 8 గ్రామాలు ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఏజెండా కూడా చెప్పలా, అసలు దేనికి తీసుకున్నాను కూడా చెప్పలా. బలవంతంగా సర్వే చేసి మోసపూరితంగా మేము భూమి సర్వే చేశాం కానీ తప్ప దేనికని చెప్పలా. అమాయక ప్రజలని మోసం చేసుకుంటూ రకరకాల అభిప్రాయ ప్రభావాలు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేసే తప్ప ఏజెండా ఏంటి? వాళ్ళ ఏజెండాలో ప్రజలకు ఏ సౌకర్యాలు కల్పిస్తారు? ఈ కంపెనీ పెడుతున్నాం, ఈ కంపెనీ పెడితే ప్రజలకు ఏమేమి సౌకర్యాలు కల్పిస్తాం అనేది కూడా లేదు. మొత్తానికి బల్క్ డ్రగ్ పార్కుపై ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు వైసీపీ నేతలు.